వ్యూయర్స్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి కాంటెక్స్ట్ గురించి. కాంటెక్స్ట్ అవేర్నెస్ అంటే ఏంటి, అసలు ఈ కాంటెక్స్ట్ని ఎందుకు మనం కన్సిడర్ చేయాలనేది. సో వై కాంటెక్స్ట్ అవేర్నెస్ ఈజ్ మోర్ క్రూషియల్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువగా వినిపిస్తున్న పదం కూడా కాంటెక్స్ట్ అనే పదమే. సో ఈ కాంటెక్స్ట్ అనే పదం ఎందు గురించి మనం అసలు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది అంటే, మీరు ఇప్పుడు ChatGPT తీసుకున్నారు, దానికి ఎక్కువగా అవసరమైనది కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ అంటే తెలుగులో మనకి సందర్భం అని అర్థం. దానికి సంబంధించిన పూర్వాపరాలు ఏమిటి, ఏదైనా మీరు ఒక ప్రశ్న దాన్ని వేద్దామని అనుకున్నప్పుడు ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే దాంట్లో మేజర్గా మీరు ఏం క్రియేట్ చేస్తున్నారంటే ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఒక క్రియేట్ చేస్తున్నారు. ఆ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ మీద బేస్ చేసుకుని ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పి దానికి చెప్తున్నారు. దానికి ఎంత కాంటెక్స్ట్ దాని దగ్గర మెయింటైన్ చేయగలుగుతుందో, మీరు అడగబోయే నెక్స్ట్ ఫాలోఅప్ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఈ ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ బేస్ చేసుకుని దాని యొక్క ఆన్సర్స్ని బట్టి అగైన్ అది ఇంటర్నల్గా మోర్ ఇంటెలిజెంట్గా ఆన్సర్ చేయడానికి అవకాశం వస్తుంది. కానీ ఈ కాంటెక్స్ట్ అనేది అసలు ఎందు గురించి మనం కన్సిడర్ చేయాలనే దానికి ఒక 7 రీజన్స్ ఉన్నాయి. సో ఆ రీజన్స్ ఏంటి అనేది మనం కనుక్కుందాం. ఆ రీజన్స్లో ఒక్కొక్క రీజన్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దాంట్లో ఫస్ట్ రీజన్ వచ్చేటప్పటికి మీకు అండర్స్టాండింగ్ ద రిక్వైర్మెంట్స్. సో కాంటెక్స్ట్ అనే దానికి మేజర్ ఏంటంటే రిక్వైర్మెంట్స్ అండర్స్టాండింగ్. మీరు ఎప్పుడైనా ఒక సాఫ్ట్వేర్ తీసుకున్నారు అంటే కనుక ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఉపయోగించి కానీ, ఏదైనా ఒక టెక్నాలజీ స్టాక్ని ఉపయోగించి కానీ మీరు ఏదో ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ సాఫ్ట్వేర్లో ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే ముందర ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అంటే ప్రాబ్లం స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది. ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ ఒక పర్టికులర్ డొమైన్కి సంబంధించి ఉంటుంది. ఆ పర్టికులర్ డొమైన్ ఒక ఇండస్ట్రీని బేస్ చేసుకుని ఉంటుంది. ఇండస్ట్రీ అనేది ఒక క్లయింట్కి సంబంధించి ఉంటుంది. ఇది దీని యొక్క సంబంధించిన కాంటెక్స్ట్. సో ఈ ప్రాబ్లం స్టేట్మెంట్లో ఖచ్చితంగా దానికి సంబంధించి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఎగ్జాక్ట్గా రిక్వైర్మెంట్స్ మనకి తెలియకుండా ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేద్దాం ట్రై చేస్తే కనుక దానికి తొందరగా అది ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అందుకు కంప్లీట్గా దాని గురించి పూర్తి వివరాలు కనుక్కున్న తర్వాత మాత్రమే మనం ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ని సొల్యూషన్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, అలాగే దాంట్లో ఆ సొల్యూషన్ అప్రోచ్ అయ్యేటప్పుడు ఎలాంటి వాటిని మనం కన్సిడర్ చేయాలి, టెక్నాలజీ స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం తీసుకోవాలి, అలాగే దీంట్లో ఎంతమంది యూజర్స్ మనకి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, ఎలాంటి యూజర్స్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా ముందర రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ క్లియర్గా చేసుకుంటే కనుక దానికి వచ్చి అది అర్థం చేసుకోవడం వల్ల మనం క్రియేట్ చేసే ప్రాజెక్ట్ అనేది ఎక్కువగా మోర్ సస్టైనబుల్గా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఐడెంటిఫైయింగ్ ద కన్స్ట్రైంట్స్. కన్స్ట్రైంట్స్ అంటే కండిషన్స్ ఆర్ రూల్స్ అని అనుకుందాం. ప్రతి ప్రాబ్లం స్టేట్మెంట్కి డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా దానికి మనం ఆన్సర్ చేయడం అనేది కుదరదు. ఖచ్చితంగా దాన్ని బేస్ చేసుకుని ప్రీవియస్గా దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, లేదా సపోజ్ మీరు చాలా సింపుల్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన డొమైన్లో ఎడ్యుకేషన్ డొమైన్ తీసుకున్నప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఏదో పాస్ ఆర్ ఫెయిల్ అనే కండిషన్ తీసుకున్నారు అనుకుందాం. ఎప్పుడు పాస్ ఆర్ ఫెయిల్ అనే కండిషన్ చెప్తారు? మార్క్స్ అనేవి సర్టెన్ నెంబర్ ఆఫ్ మార్క్స్ కన్నా తక్కువ వస్తే కనుక అది ఫెయిల్ కింద, లేకపోతే పాస్ కింద, లేకపోతే గ్రేడ్ ఇద్దాం అనుకున్నారు. ఈ పర్టికులర్ దానికన్నా ఇంత పర్సంటేజ్ కన్నా ఎక్కువ వస్తే కనుక అది ఏ గ్రేడ్, ఇంత పర్సంటేజ్ కన్నా ఎక్కువ వస్తే బి గ్రేడ్, ఇలా కన్సిడర్ చేసుకుంటూ వస్తారు. అంటే ఈ కండిషన్స్ని ఆ డొమైన్ మీద అప్లై చేస్తున్నారు. అలాగే మీరు బ్యాంకింగ్ డొమైన్ తీసుకున్నారు అనుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలని చెప్పేస్తే సరిపోదు. ఆ మినిమం బ్యాలెన్స్ ఏ అకౌంట్ టైప్కి సంబంధించిందని చెప్పాలి. ఏ అకౌంట్ టైప్ అంటే అది కరెంట్ అకౌంటా, లేకపోతే సేవింగ్ అకౌంటా, లేదా జాయింట్ అకౌంటా, ఏదో అకౌంట్ టైప్ ఉంటుంది. ఆ అకౌంట్ టైప్ని బట్టి దానికి ఈ కరెంట్ అకౌంట్ అయితే ఇంత మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, ఒకవేళ మీ సేవింగ్ అకౌంట్ అయితే ఎంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ మనం దానిపై ఇంపోజ్ చేస్తే అప్పుడు దానికి స్ట్రిక్ట్గా ఆ పర్టికులర్ బిజినెస్ రూల్స్ని మనం ఫాలో అయ్యి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ కాంటెక్స్ట్ కూడా మన ప్రోగ్రామింగ్కి అవసరం అవుతుంది, అది ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి అవసరం అవుతుంది. అది కన్స్ట్రైంట్స్ని కన్సిడర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కన్స్ట్రైంట్స్ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసి వాటిని ఎలా ఇంపోజ్ చేయాలనే దాని మీద మనం తర్వాత ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి మేకింగ్ ద ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. డెసిషన్ మేకింగ్ అనేది వెరీ క్రూషియల్. డెసిషన్ మేకింగ్ అనేది చాలా సందర్భాల్లో ఓన్లీ ఏదో మేనేజ్మెంట్ ఆర్ లీడ్ పొజిషన్లో ఉన్న వాళ్ళకైనా అనిపిస్తుంది.
ప్రతి సందర్భంలోనూ డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది, ఆర్ ప్రతి స్టేజ్ ఆర్ ప్రతి లెవెల్లోనూ డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది. మీరు ఒక జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ ఒక పర్టికులర్ ప్రోగ్రామింగ్ ఒక లాజిక్ ఏదైనా రాస్తున్నారు అనుకోండి, దాంట్లో ఆ పర్టికులర్ వేరియబుల్ డిక్లేర్ చేయాలా వద్దా, డిక్లేర్ చేస్తే అది ఏ డేటా టైప్ కింద డిక్లేర్ చేయాలి, అది లోకల్గా డిక్లేర్ చేయాలా గ్లోబల్గా డిక్లేర్ చేయాలా, సో అది క్లాస్లో పెట్టాలా క్లాస్ బయట పెట్టాలా, ఇలాంటి చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని బట్టి అలా డిసైడ్ చేస్తూ వస్తారు. అంటే ప్రతి దాంట్లో చిన్న చిన్న డెసిషన్ మేకింగ్స్ అనేవి ఉంటాయి. కానీ గ్లోబల్గా ఆలోచిస్తే మనం ఆర్ ఇంకా హై లెవెల్లో ఆలోచిస్తే ఈ డెసిషన్ మేకింగ్లో తీసుకొచ్చిన ఈ కండిషన్స్ అవన్నీ కూడా ఫండమెంటల్గా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఒక యూజర్ రిక్వైర్మెంట్స్ మనం ఫస్ట్ చెప్పుకున్న పాయింట్ నుంచి వస్తున్నాయి. కాబట్టి ఏదైనా ఒక డెసిషన్ క్లియర్గా మనం తీసుకోవాలి అని అంటే కనుక దాని ప్రీవియస్గా ఉన్న మొత్తం హిస్టరీ అంతా మన దగ్గర మెయింటైన్ చేసుకోగలిగితే, ఆ రిక్వైర్మెంట్స్ పరంగా కానీ లేకపోతే దానిపై ఉండే కన్స్ట్రైంట్స్ పరంగా కానీ ఉంటే కనుక it will create more clear and more accurate basement or foundation to take a decision. ఆ డెసిషన్ తీసుకోవడానికి ఒక క్లియర్ పాత్ తిరుగుతుంది మనకి, అలాగే దాంట్లో మోర్ యాక్యురేట్గా డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని మోర్ కాంటెక్స్ట్ అవేర్నెస్ అనేది ఉండాలి అక్కడ. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ట్రబుల్ షూటింగ్ అండ్ డీబగ్గింగ్. కాంటెక్స్ట్ అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే అసలు ఏ సందర్భంలో ఆర్ ఏ సందర్భాన్ని బేస్ చేసుకుని అసలు ఈ ఎర్రర్ జనరేట్ అయింది, ఇది ఏ డొమైన్కి సంబంధించిన ఎర్రర్, లేకపోతే ఏ మాడ్యూల్లో ఎర్రర్ వచ్చింది, ఈ పర్టికులర్ దాని దగ్గర కూడా మనం ట్రబుల్ షూటింగ్ అండ్ డీబగ్గింగ్ స్టేజ్లో కూడా, అంటే ఏదైనా ఒక బగ్ రేస్ అయినప్పుడు లేకపోతే ఏదైనా ఒక ఈవెంట్ అక్కర్ అయినప్పుడు దానికి సంబంధించిన రూట్ కాజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే అసలు ఈ రూట్ కాజ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఉన్న మొత్తం ఎంటైర్ పాత్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోగలగాలి. అప్పుడు దాన్ని బట్టి ఏమవుతుందంటే మనం ఈజీ వేలో దాన్ని తొందరగా సాల్వ్ చేయడానికి ఛాన్సెస్ దొరుకుతాయి. ర్యాండమ్గా ఈ పర్టికులర్ ఒక ఎర్రర్ వచ్చింది దాన్ని ఎక్కడెక్కడ ఫిక్స్ చేసేద్దామని ట్రై చేస్తే కనుక అది మళ్ళీ తిరిగి ఎప్పుడైనా రిపీట్ అవ్వడానికి లేకపోతే ఇంకొక ఫామ్లో ఎక్కడైనా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా మోర్ డెప్త్గా దాని గురించి అనలైజ్ చేసి దాని ఫండమెంటల్ రూట్ వరకు మనం కనుక ఒక బ్యాక్గ్రౌండ్ ట్రాకింగ్ చేయగలిగితే ఆర్ బ్యాక్ ట్రాకింగ్ చేయగలిగితే ఈజీగా మనం దాన్ని డీబగ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దాని దగ్గర కూడా మనం కాంటెక్స్ట్ అవేర్నెస్ ఈజ్ వెరీ క్రూషియల్. ఇంకా నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి మనకి అడాప్టబిలిటీ అండ్ స్కేలబిలిటీ. ఈ అడాప్టబిలిటీ అండ్ స్కేలబిలిటీ అని అంటే జనరల్గా మనకి సాఫ్ట్వేర్లోనే దాన్ని ఏమంటారు ఒక ప్రోవర్బ్ లాంటిది ఏంటి అంటే చేంజ్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్లో ఎప్పుడు మార్పు అనేది ఎప్పుడు సాఫ్ట్వేర్లో సహజంగా ఉంటుంది. కాబట్టి మారడానికి తగ్గట్టుగా మనం కూడా తగ్గట్టుగా అడాప్ట్ అవ్వాలి అంటే దానికి ఎప్పుడు కూడా కాంటెక్స్ట్ అవేర్నెస్ అనేది ఉండాలి. అంటే కాంటెక్స్ట్లో కనుక చేంజెస్ వచ్చాయి అంటే ఆటోమేటికల్గా దాంట్లో డ్రిఫ్ట్ అనేది జనరేట్ అవుతుంది. మీరు ఈవెన్ డేటా మైనింగ్ తీసుకుంటే అక్కడ కాన్సెప్ట్ డ్రిఫ్ట్ అనే ఒక పదం వింటారు జనరల్గా. అంటే అండర్లయింగ్ మోడల్స్ అనేవి ఫెయిల్ అయిపోవడానికి రీజన్స్లో అడాప్టబిలిటీ లేకపోవడం, మోడల్కి అడాప్టబిలిటీ లేకపోవడం, కొత్తగా ఏమైనా వచ్చిన ఇన్పుట్ స్ట్రీమ్లో ఆర్ ఇన్పుట్లో చేంజెస్ వస్తే ఆ చేంజెస్ తగ్గట్టుగా మోడల్ అనేది ఆన్సర్ చేయలేకపోవడం, అలాంటి దాన్ని మనం కాన్సెప్ట్ డ్రిఫ్ట్ అంటాం. అలాగే ఇక్కడైతే కాంటెక్స్ట్ డ్రిఫ్ట్. సో కాంటెక్స్ట్ అనే దాంట్లో మారిపోయింది ఏదైనా అంటే కనుక అప్పుడు మళ్ళీ తిరిగి మన యొక్క డెవలప్మెంట్ ఇంతవరకు చేసిన డెవలప్మెంట్ అనేది సరిగ్గా లేకపోతే అడాప్టబిలిటీ కింద కాదు అండ్ మోర్ స్కేలబుల్ కాదు. ఎందుకు అంటే మనం తయారు చేసిన ఇనీషియల్గా మనం తీసుకున్న రిక్వైర్మెంట్స్లో కానీ లేకపోతే మన యొక్క విజన్ ఆఫ్ ద డెవలప్మెంట్లో కానీ ఈ రెండు విషయాలని దృష్టిలో పెట్టుకుని చేయకపోవడం అనేది దాంట్లో ఉన్న ప్రాబ్లం అనమాట. సో లెట్ అస్ సపోజ్ మనం ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఒక కస్టమర్ వచ్చారు, ఆ కస్టమర్కి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ రేస్ చేశారు. మనం ఆపోజిట్గా వాళ్ళకి ఏం చేయాలంటే ఒక క్వశ్చనీర్ ఒకటి ప్రిపేర్ చేసుకుని వాళ్ళని మనం ఆ క్వశ్చనీర్ తగ్గట్టుగా ఆన్సర్లను వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవాలి. అలా రాబట్టుకోకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళు ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు ఆటోమేటిక్గా చేస్తారని వాళ్ళు అనుకోవచ్చు, లేదంటే కనుక ఇది వాళ్ళ రిక్వైర్మెంట్లో లేదేమో అని మనం అనుకోవచ్చు. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఆ రిక్వైర్మెంట్ కనుక వాళ్ళు చెప్తే, ఎగ్జాంపుల్ మీకు వాళ్ళు ఒక పర్టికులర్ బ్రాంచ్కి సంబంధించి ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చెప్పారని మీరు అనుకుని ఆ ప్రాబ్లంలోనే ఆ పర్టికులర్ బ్రాంచ్ ఆ పర్టికులర్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ యూజర్స్కి మాత్రమే డెవలప్ చేశారని అనుకుందాం. ఏమవుతుంది అప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళకి నాకు వన్ బ్రాంచ్ కాదు, ఐ నీడ్ టు అప్లై ద సేమ్ ఐ నీడ్ టు డిప్లాయ్ ది సేమ్ ప్రాబ్లమ్ ఆర్ ప్రాజెక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ మై బ్రాంచెస్ అని చెప్పి అన్నారు అనుకుందాం. లెట్ అస్ సపోజ్ ఒక 100 బ్రాంచెస్ ఉన్నాయనుకుందాం. ఈ పరిస్థితి ఏంటి అంటే
ఆ నెంబర్ ఆఫ్ యూజర్స్ గురించి, లేకపోతే దాని దగ్గర వచ్చే పర్ఫార్మెన్స్ ఆర్ దాన్ని ఏమంటారు రిస్క్ మేనేజ్మెంట్ ఆర్ స్టోరేజ్ గురించి కానీ మనం థింక్ చేయకుండా మనం డెవలప్ చేస్తామని అర్థం. కాబట్టి కాంటెక్స్ట్, ఆ సందర్భం ఖచ్చితంగా ఇది ఎలాంటి చోట దీన్ని అప్లై చేయబోతున్నాం, ఎలాంటి చోట డిప్లాయ్ చేయబోతున్నాం అనేది ముందరగానే మనకు తెలిసి ఉండాలి. సో అది ఒక 5th రీజన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మీకు యూజర్ ఎక్స్పీరియన్స్. యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే మనకు వచ్చే టార్గెట్ ఆడియన్స్ అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళని ఫస్ట్ మనం కనుక్కోవాలి. వాళ్ళకి ఎలాంటి లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండబోతోందనేది తెలుసుకోగలగాలి. లేకపోతే ఏమవుతుంది అంటే మనం ఓన్లీ బాగా చదువుకున్న వాళ్ళకో, లేకపోతే బాగా ఆపరేషన్ చేసిన వాళ్ళకో, టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఫెమిలియర్గా ఉన్న వాళ్ళకి మాత్రమే మన సిస్టమ్ అండర్స్టాండబుల్ అవుతుంది, మన సిస్టమ్ని యూజ్ చేయగలరు అని చెప్పి అనుకున్నారనుకోండి, అది చాలా చాలా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి టార్గెట్ ఆడియన్స్ని ఖచ్చితంగా ఫస్ట్ మనం అర్థం చేసుకుని వాళ్ళకి ఎలా క్రియేట్ చేస్తే ఇంట్యూటివ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు ఒక ఏటీఎం తీసుకున్నారనుకోండి, దాంట్లో అన్ని రకాల ఒక బేస్ ఫండమెంటల్గా 3 లాంగ్వేజెస్ మోడల్లో అవైలబిలిటీ ఉంటుంది. మీరు ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సిన ట్రాన్సాక్షన్ మీరు చేస్తారు. ఫండమెంటల్గా చదువుకునే వాళ్ళు కూడా చాలా బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా దాన్ని ఈజీగా ఆపరేట్ చేసేలాగా టచ్ స్క్రీన్ సిస్టమ్ పెట్టారు. అది కాకపోతే పక్కన బటన్ సిస్టమ్ అనేది ఇంక్లూడ్ చేశారు. సో ప్రతి స్టేజ్లోనూ అది పైకి మళ్ళీ తిరిగి వాయిస్ ఓవర్ వచ్చేలాగా దానికి వాయిస్ అవుట్పుట్ వచ్చేలా కూడా దాంట్లో ప్లాన్ చేశారు. అంటే ఇంట్యూటివ్ డిజైన్ చేశారు. అంటే దానికన్నా ముందు వీళ్ళు ఎంత బ్యాక్గ్రౌండ్ అబ్జర్వేషన్, అంటే ఎలాంటి యూజర్స్, టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకుని వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బేసిస్ని డిజైన్ చేశారని అర్థం. ఎందుకంటే ఇది ప్యూర్లీ బేస్డ్ ఆన్ సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, హార్డ్వేర్ ఇన్వాల్వ్మెంట్ కూడా దాంట్లో ఇంటర్నల్గా ఉంటుంది. సెక్యూరిటీ పార్ట్ ఆఫ్ వ్యూలో కూడా థింక్ చేయాల్సి వస్తుంది దాంట్లో. అక్కడ అంటే ఎలాంటి చోట దాన్ని ప్లేస్ చేస్తున్నారు, అలాగే ఆ ప్లేస్ చేసినప్పుడు ఎలాంటి ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని బేస్ చేసుకుని మళ్ళీ తిరిగి దాన్ని డిజైన్ చేశారు. కాబట్టి యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా అవసరం. మీరు మొబైల్ తీసుకున్నారు, ఆ ఇంటర్ఫేస్ అనేది తీసుకుంటే ఎవరైనా చిన్న చిన్న ఐకాన్స్ చూసుకుని చిన్నపిల్లలు కూడా ఆపరేట్ చేసేలాగా ఉంటుంది అది. సో చాలా రకాల అప్లికేషన్స్ అనేవి జస్ట్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఆఫ్ గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటే చాలా ఈజీగా దాన్ని ఆపరేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో అందరూ ఫోన్పే కూడా చేయగలుగుతున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి మనకి. అది అలా అవ్వడానికి రీజన్ అంత ఇంట్యూటివ్గా వాళ్ళ యాప్ని తయారు చేయడం, అంత తక్కువగా అంత ఈజీగా దాన్ని ఆపరేట్ చేయడానికి ఛాన్సెస్ ఇవ్వడం. దట్ ఈస్ కాల్డ్ యూజర్ ఎక్స్పీరియన్స్. అందుకు కానీ కాంటెక్స్ట్ని అవేర్నెస్ అనేది అందుకనే చాలా అవసరం అక్కడ కూడా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈస్ రిస్క్ మేనేజ్మెంట్. సో ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఏంటి అంటే మనకు వచ్చే రిస్క్స్ ఏంటి అంటే ఇందాక నేను చెప్పిన ఏటీఎం ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఆ డిజైన్ తీసుకుని ప్లేసెస్ ఆర్ డిప్లాయ్ చేసే ఏరియా అంటేనే చాలా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో డస్ట్ ఏరియాలో డిప్లాయ్ చేస్తూ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో చాలా రిస్క్ ఉండే ఏరియాస్లో దాన్ని డిప్లాయ్ చేస్తూ ఉండొచ్చు. అలాగే రైల్వే స్టేషన్స్లోనో, బస్ స్టాప్స్లోనో అలాంటి చోట్ల డిప్లాయ్ చేస్తూ ఉండొచ్చు. సో మనం తీసుకున్న అప్లికేషన్ అనేది తీసుకువెళ్ళి ఎక్కడ డిప్లాయ్ చేస్తాం అనేది ఒకటి డిప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రెండోది ఎంతమంది యూజర్స్ ఎట్ ఏ టైం దాంతో ఇంటరాక్ట్ అవుతారు, దానివల్ల ఎంత లోడ్ సిస్టమ్కి పడడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎంత రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకుంటుంది, నెట్వర్క్ బ్యాండ్విడ్త్ ఎంత అవసరం అవుతుంది, అలాగే ఎంత స్టోరేజ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ, అలాగే ఒకవేళ డౌన్ టైం అనేది తగ్గాలి అంటే కనుక బ్యాకప్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం థింక్ చేయకుండా డెవలప్ చేయడం అనేది రాంగ్ అవుతుంది. కాబట్టి కాంటెక్స్ట్ అనేది చాలా చాలా అవసరం ఈ సందర్భంలో కూడా. ఎందుకంటే నేను చెప్పిన ఈ మొత్తం అన్ని ఫ్యాక్టర్స్, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, బట్ ఎగ్జాంపుల్గా కొన్ని ఫ్యాక్టర్స్ చెప్పాను మీకు నేను. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకుంటూ డెవలప్మెంట్ అనేది మనం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఫైనల్ సమ్మరీ ఆఫ్ దీస్ కాన్సెప్ట్స్ యాక్చువల్లీ కాంటెక్స్ట్ అవేర్నెస్ అనేది కంప్లీట్గా ఓన్లీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, జనరల్ లైఫ్లో కూడా చాలా అవసరం. కానీ మనం కాంటెక్స్ట్ అనే దాన్ని ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసేటప్పుడు, ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేసినా లేకపోతే ఒక సర్వీస్ని మీరు ప్రొవైడ్ చేసినా సరే, ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ రోల్లో ఉన్నప్పటికీ, అంటే ఎంట్రీ లెవెల్ రోల్లో ఉన్నా, సీనియర్ లెవెల్ రోల్లో ఉన్నా సరే, ఖచ్చితంగా ముందర ఈ కాంటెక్స్ట్ అవేర్నెస్ అండ్ కాంటెక్స్ట్ బిల్డింగ్ అనే ఒక దాన్ని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. క్వశ్చనీర్ అనేది రెడీ చేసుకోండి. ఆ క్వశ్చనీర్ని బట్టి ఆన్సర్స్ని క్రియేట్ చేస్తే ఇట్ విల్ క్రియేట్ మోర్ కాంటెక్స్ట్ యువర్ రిక్వైర్మెంట్స్. కాబట్టి సో
ఈ పర్టికులర్ దాన్ని కనుక మీకు ఇంకా ఫర్దర్గా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కనుక, లేకపోతే దీని మీద డౌట్స్ ఉన్నా, ఇంకా ఇలాంటి టాపిక్స్ మీకు కావాలన్నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీకు కావాల్సిన డౌట్ని మీరు సబ్మిట్ చేయొచ్చు. దాన్ని మీకు నెక్స్ట్ వీడియో రూపంలో కానీ, లేకపోతే ఒక ఈమెయిల్లో మీరు సబ్మిట్ చేసిన ఈమెయిల్కి సంబంధించిన దాంట్లో ఒక ఈమెయిల్ మెసేజ్ కింద కానీ మీకు మీ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నెంబర్ ఆఫ్ యూజర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ మోర్ క్రూషియల్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.